ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులరా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి చక్కని సంగతులను మనం అధ్యయనం చేద్దాం. కొంతమంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆత్మయందు ముద్రింపబడుట అనగా ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఈ పదప్రయోగం జరిగింది. దేవుని వాక్యంలో ఈ మాటలను దేవుడు ప్రయోగించాడు. మీరు ఆత్మయందు ముద్రింపబడాలి అన్నాడు. అసలు ఆత్మయందు ముద్రింపబడుట అనగా ఏమిటి చూద్దాం. ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయో మొట్టమొదట ఆలోచన చేద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యాలను చూడండి. అక్కడ మనకు ఈ సంగతులు రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యములు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ మాటలను మీరు చక్కగా గమనించాలి. చాలా అమూల్యమైనటువంటి సంగతులను పౌలు గారు ఇక్కడ పేర్కొన్నారు. మీరు సత్యవాక్యమును వినుట ద్వారా రక్షణ జీవితం ప్రారంభమైంది. ఏ వ్యక్తి అయినా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవునిలో బ్రతుకు కొనసాగాలంటే ఆ జీవితం ఎలా ప్రారంభమవుతుంది, ఎక్కడితో ప్రారంభమవుతుంది, దేనితో మొదలవుతుంది? దేవుని వాక్యమును వినుట ద్వారా. దేవుని వాక్యమును వినుట వలన ఒక వ్యక్తి విశ్వాసిగా మారతాడు. సత్యవాక్యం, క్రీస్తును గూర్చిన రక్షణ సువార్త, దానిని వినుట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అయితే అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యక్రమాలను నెరవేర్చుచూ ముందుకు వెళతాడో, అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మను ఒక వరముగా అనుగ్రహిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, పేతురు దేవుని వాక్యమును, సత్యవాక్యమును, క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించాడు. ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మమును తీసుకున్నారు. పశ్చాత్తాపపడిన వారై, మారు మనస్సు నొందిన వారై, దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి వారు ఆనాడు పెంతుకొస్తు పండుగ దినమునాడు బాప్తిస్మం తీసుకున్నారు. దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు ఇంచుమించు ఆ రోజు 3,000 మంది. ఎప్పుడైతే వారు బాప్తిస్మం తీసుకున్నారో దేవుడు వారికి పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహించాడు. దేవుడు ముందుగా ఈ విషయాన్ని క్రీస్తు ద్వారా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ వాగ్దానాన్ని గురించి తెలియజేశారు. నేను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీకు తన ఆత్మను అనుగ్రహించును. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. ఈ పరిశుద్ధాత్మను పొందుటకు ఎవరు అర్హులు? ఎవరైతే దేవుని వాక్యమును విని లోబడి తమ పాపపు జీవితమును విడిచిపెట్టి విశ్వాసులై బాప్తిస్మమును పొందుతారో అట్టివారు పరిశుద్ధాత్మను పొందటానికి అర్హతను సంపాదిస్తున్నారు. దేవుడు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మనుషులు పొందవలెనని దేవుడు ఇచ్ఛయిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనుషులు పరిశుద్ధాత్మను పొందారో ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనుషులలో ముద్రిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 13వ వాక్యాన్ని మరొక్కసారి మీరు చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించాడు.
అని ఇక్కడ వ్రాయబడింది. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుట అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుట అనగా పరిశుద్ధాత్మను మనము నిత్యము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను మనము కోల్పోకూడదు అనే అర్థాన్ని దేవుడు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు. ముద్రింపబడుట. సాధారణంగా మీరు ఎప్పుడైనా సీల్స్ లేక ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఒక రాజముద్ర ఎక్కడ మీరు చూస్తుంటారు? సర్టిఫికెట్స్లో మీరు చూస్తూ ఉంటారు, లేక గవర్నమెంట్ ఆర్డర్స్లో మీరు చూస్తూ ఉంటారు. ఆ సర్టిఫికెట్ అంతటిలో విలువైనది ఏంటో తెలుసా? సీల్. అందుకే దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కేటాయిస్తారు, ఒక ప్లేస్ దానికి నిర్ణయిస్తారు. అక్కడ సీల్ అని రాస్తారు, గవర్నమెంట్ సీల్ అని రాస్తారు. అక్కడ ఒక రౌండ్ సీల్ ముద్రింపబడుతుంది, గవర్నమెంట్ రాజముద్ర. మన ఇండియా దేశంలో ఏ విలువైనటువంటి సర్టిఫికెట్ అయినా, ఏ గవర్నమెంట్ ఆర్డర్ అయినా దాని మీద ఏముండాలి? రాజముద్ర ఉండాలి. అంటే ఆ సీల్ ఏమని తెలియజేస్తుందన్నమాట? ఇది ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి సర్టిఫికేట్, ఇది ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్. ఆ సీల్ లేకుండా ఏదో ఒక తెల్ల కాగితం మీద ఎవరో ఒకరు రాసి సంతకం పెట్టినంత మాత్రం సరిపోదు. రాజముద్రతో పత్రం ఉండాలి, అప్పుడే అది ఆమోదయోగ్యంగా ఉంటుంది, అంగీకారయోగ్యంగా ఉంటుంది. సీల్ ఎందుకు వేస్తున్నారు? ఏదైనా ఒక విషయాన్ని ముందుగా వారు వ్రాసి సంతకం చేసి వారి స్టాంప్ వేసి తర్వాత మరలా సీల్ చేత ఎందుకు ముద్రిస్తున్నారు? ఇందులోని విషయములు చెక్కు చెదరకుండా ఉండాలి అని, ఎవ్వరూ వీటిని మార్చకుండా ఉండాలి అని ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఈ యొక్క పత్రాన్ని మీకు ఇస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. అదే కదా సీల్లో ఉన్నటువంటి పరమార్థం, ఒక ముద్రలో ఉన్నటువంటి పరమార్థం అదే కదా. ఒక పోస్టల్ సీల్ ఉంటుంది, పోస్టల్ సీల్. వారి దగ్గరకు వచ్చినటువంటి ఉత్తరాలు లేకపోతే పార్సిల్స్, వీటన్నింటినీ ఒక బ్యాగ్లో వేసి వారు దానిని గట్టిగా టై చేసి, గట్టిగా ముడివేసి అక్కడ ఒక సీల్ వేస్తారు. అంటే ఒక అధికారిక వ్యక్తి తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా ఈ సీల్ ఓపెన్ చేయకూడదని అర్థం. ఈ సీల్ ఎవరు పడితే వారు ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఆ యొక్క తపాలా సంచులన్నీ కూడా, ఆ పోస్టల్ బ్యాగ్స్ అన్నీ కూడా వివిధమైనటువంటి వ్యక్తుల చేతుల ద్వారా మోసుకుని పోబడుతూ ఉంటాయి. ఎవరు పడితే వారు వాటిని ఓపెన్ చేయటానికి వీలు లేదు. రైల్వే సిబ్బంది ఓపెన్ చేయకూడదు. పార్సిల్ వ్యాన్లో వారు ఎక్కించినంత మాత్రాన ఏమున్నాయో లోపల చూద్దామని చెప్పి వారు ఓపెన్ చేయటానికి వీలు లేదు. అలాగే పోస్టల్ శాఖలో పనిచేసేటువంటి మిగిలిన వారు కూడా ఓపెన్ చేయడానికి వీలు లేదు. కొంతమందికి అధికారాన్ని కేటాయిస్తారు, వారు మాత్రమే ఆ సీల్ ఓపెన్ చేయాలి. వారు వచ్చేంత వరకు కూడా అలా సీల్తోనే ఉంచాలి. సీల్ మిగిలిన వారు ఎవరైనా బ్రేక్ చేశారంటే వారు శిక్షార్హులు అని వారు తెలియజేస్తారు. అలాగే ఎలక్షన్స్ జరిగేటప్పుడు బ్యాలెట్ బాక్సులన్నిటికీ కూడా సీల్ వేస్తారు. సీల్ వేస్తారు. ఎందుకని? ఒక ఎన్నికల అధికారి లేక ఆ యొక్క సీల్ ఓపెన్ చేయటానికి ఎవరికైతే అధికారం ఇవ్వబడిందో ఆ వ్యక్తి మాత్రమే ఆ సీల్ని ఓపెన్ చేయాలి తప్ప మిగిలిన వ్యక్తులు ఎవ్వరూ కూడా, వారు గవర్నమెంట్లో ఉండొచ్చు, నాన్ గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వారు ఆ సీల్స్ ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఒక ప్రశ్నపత్రం, ఒక ప్రశ్నపత్రాల బండిల్, దానిని సీల్ చేస్తారు. ఎవరైతే అధికారము కలిగినటువంటి వ్యక్తి ఉన్నారో వారు మాత్రం ఓపెన్ చేయాలి, మిగిలిన వారు ఎవరు కూడా ఓపెన్ చేయకూడదు. అంటే లోకంలో ఈ ముద్రలన్నీ కూడా మనకి ఏమని నేర్పిస్తున్నాయి? ఇది ఎవరు పడితే వారు ఓపెన్ చేసేది కాదు అని, ఒక నమ్మకత్వానికి చిహ్నమని, ఒక భద్రతకు చిహ్నమని, గుర్తని మనకు అవన్నీ కూడా పాఠాలను నేర్పిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు అదే పదప్రయోగం ఇక్కడ కూడా జరిగించాడు. చూడండి, పరిశుద్ధాత్మ యందు మనము ముద్రింపబడ్డాము అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటానికి వీలు లేకుండా దేవుడు మన యందు పరిశుద్ధాత్మ శాశ్వతంగా ఉండటానికి ముద్ర వేశాడు అని మనకు అర్థమవుతుంది. ముద్ర వేశాడు. దేవుని వాక్యాన్ని విని దేవునికి లోబడి పరిశుద్ధాత్మ యందు మనము ముద్రింపబడటానికి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము అంటే అది ఎంత గొప్ప భాగ్యమో మీకు అర్థమవుతుందా? మీరు గ్రహించగలుగుతున్నారా?
ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ముద్రింపబడతారో వారు రక్షణను కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ఒక భరోసా, ఒక నమ్మకం నీలో రక్షణ నిలిచే ఉంది, నీవు దేవుని రాజ్యానికి అర్హుడవు లేక అర్హురాలవు అని మనకు ఎల్లప్పుడూ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. అలా ముద్రింపబడడం ఎంత ఆవశ్యకమో చూడండి, ఎంత అవసరమో చూడండి. మనం రక్షణ పొందాలంటే పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడాల్సిందే. అంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాల్సిందే, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడాల్సిందే. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే రక్షణకు అర్హులు. ఈ విషయం నిశ్చయం. అలాగే ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో కూడా ఈ విషయమైనటువంటి మాటలు రాయబడ్డాయి. అక్కడ ఒక జాగ్రత్త తెలియజేయబడింది. ఆ మాటలను కూడా మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఒక మంచి జాగ్రత్త ఇక్కడ తెలియచేయబడింది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు మనం ఈ ముద్రను కాపాడుకోవాలి, ఈ సీల్ కాపాడుకోవాలి? ట్యాంపర్ అయిపోకూడదు. ఈ సీల్ అంటే ఎవరు పడితే వారు ఓపెన్ చేసేటట్టుగా ఉండకూడదు. అనగా అర్థం ఏంటి? మనం ఇష్టానుసారంగా జీవించకూడదు, మరల లోకాశలలో పడిపోకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మనం దుఃఖపరచకూడదు. మనం ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతూ ఒక్కసారిగా మరలా లోకం వైపు తిరుగుతామో, లోకాన్ని ఆశిస్తామో, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడన్నమాట. దేవుడేమో పరిశుద్ధాత్మ యందు మనలను ముద్రించాడు. ఒకవేళ అలా ముద్రింపబడకపోతే నీవు రక్షింపబడలేవు బిడ్డ అని చెప్పి మన యొక్క దేనస్థితిని చూచి దేవుడు పరిశుద్ధాత్మను మన యందు ముద్రించాడు. ఒక సీల్ వేశాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీలోనే ఉండాలి అని. మనలో ఉన్న పరిశుద్ధాత్ముణ్ణి మనము సంతోషపెట్టువారముగా ఉండకుండా దేవుని కొరకు కొన్నాళ్ళు బ్రతికిన తర్వాత, కొంతసేపు బ్రతికిన తర్వాత మరలా లోకం వైపు మీరు చూస్తున్నారనుకోండి, మరల లోకాశలలో మీరు మునిగి తేలుతున్నారనుకోండి, మీలో ఉన్న ముద్రింపబడిన పరిశుద్ధాత్ముడు ఏమైపోవాలి చెప్పండి? అసలు పరిశుద్ధాత్మునికి అపవిత్రతకు ఏమైనా పొందికుందా? మరి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటే అసలు మీరు ఎలా ఉండగలరండి? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నప్పుడు మీరు ఎలా సంతోషించగలరండి? లోకాన్ని చూచి సంతోషించాలని మీరు అనుకుంటున్నారా? లోకాశలలో మునిగి తేలి సంతోషించాలనుకుంటున్నారా? శరీరాన్ని సుఖపెట్టడానికి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నారా? ఎంత అవివేకం చెప్పండి, ఎంత అవివేకం చెప్పండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఈ విషయాలు రాయబడ్డాయి. సహోదరులు చక్కని ప్రశ్న వేశారు. పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడుట అనగా ఏమిటి? అనగా పరిశుద్ధాత్ముడు మనలోనే విమోచన దినము వరకు ఉండాలని దేవుడు ఆశించి ముద్రించాడు. ఒక సీల్ వేశాడు. లోకంలో ఉన్నటువంటి రాజముద్రలన్నిటికంటే ఉన్నతమైనటువంటి దేవుని ముద్రది. దేవుడు ముద్రించాడు పరిశుద్ధాత్ముణ్ణి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం న్యాయమా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం న్యాయమా? అవును, అప్పుడప్పుడు మీరు లోకాన్ని చూస్తున్నప్పుడు ఆశ కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, శోధన కలుగుతుంది. ఇదిగో లోకాన్ని చూడు. అపవాది యేసుక్రీస్తు ప్రభువుకి ఎలాగైతే లోక వైభవాన్ని చూపించాడో అలాగే అపవాది మనకు కూడా లోక వైభవాన్ని గురించి పరిచయం చేస్తూనే ఉంటాడు. ఇదిగో చూడు, ఈ లోకాన్ని చూడు, ఇదిగో చూడు లోకం ఎటువైపు వెళ్ళిపోతుందో చూడు, ఇదిగో లోకం ఎలా సంతోషిస్తుందో చూడు, లోకం ఎలా గెంతులు వేస్తుందో చూడు, లోకం ఎలా తింటుందో చూడు, లోకం ఎలా అనుభవిస్తుందో చూడు అని చెప్పి అనేక సందర్భాలలో అపవాది అయిన వాడు మనలను ప్రేరేపిస్తూనే ఉంటాడు, లోకాన్ని చూపిస్తూనే ఉంటాడు. కానీ మనము ఆ ప్రేరణలకు ఏమాత్రము లొంగకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మయందు ముద్రింపబడి ఉన్నాము. సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్.
పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు? మృతులైన వారు మరలా తిరిగి లేవటానికి వారిలో ఉండవలసినటువంటి అర్హత ఏమిటి? పరిశుద్ధాత్మయందు ముద్రింపబడిన వారు మాత్రమే రెండవ పునరుత్థానమునకు అర్హులు. పరిశుద్ధాత్మయందు ముద్రింపబడిన వారు మాత్రమే. మరి మీరు ఆత్మయందు ముద్రింపబడ్డారా లేదా? లోకంలో పనికి మాలినటువంటి విషయాల వైపు మీరు పరుగులు తీస్తున్నారు, వాటిని మీరు దృష్టిలో ఉంచుకుంటున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. అసలు మీరు ఆత్మయందు ముద్రింపబడ్డారా లేదా? ఇదే ఈరోజు మీకు ఉండవలసినటువంటి మొదటి ప్రశ్న. పరిశుద్ధాత్మయందు ముద్రింపబడకపోతే తగు చర్యలను వెంటనే తీసుకోండి. దేవుడు చెప్పిన కార్యక్రమాలను పూర్తి చేసి పరిశుద్ధాత్మను, ఆ వాగ్దానమును మీరు సంతరించుకోండి, మీరు పొందండి. బాప్తిస్మం పొందలేదా? అయితే వెంటనే క్రీస్తునందు బాప్తిస్మమును పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు నొందిన వారై పశ్చాత్తాప పడిన వారై దేవుని కొరకు బ్రతకండి. వెంటనే దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మీ యందు పరిశుద్ధాత్మను ముద్రిస్తాడు. మీ యందు ముద్రింపబడిన పరిశుద్ధాత్మనికి ఎన్నడూ దుఃఖపరచకుండా జాగ్రత్త పడండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్త తీసుకోండి. ఒక పోస్టల్ బ్యాగ్ ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారండి. ఒక ఎలక్షన్ బ్యాలెట్ ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారండి. ఒక 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ బండిల్ ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారండి. పోలీసుల పహారా, రక్షణ, భద్రతా వలయం. అమ్మో, వాటిని ముట్టుకోకూడదు మనం, ఎందుకంటే సీల్ వేయబడ్డాయి అని అందరూ అనుకుంటున్నారు కదా. పరిశుద్ధాత్ముణ్ణి మీ యందు దేవుడు ముద్రించినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. లోకపు మలినాన్ని అంటనివ్వకుండా, పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్ముణ్ణి ఎల్లప్పుడూ సంతోషింపజేస్తూ. ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు ఆయన ప్రతి విధమైనటువంటి శ్రమను, శోధనను ఆయన భరిస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆనందిస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి చెప్పగలిగాడు అంటే, తండ్రి స్వరం ఆ విధంగా ఆకాశము నుండి వెలువడింది అంటే పరిశుద్ధాత్ముడు ఎంత ఆనందించి ఉంటాడు చెప్పండి. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మీరు పాపమును చూచి ద్వేషిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పొంగిపోతాడు, పరిశుద్ధాత్ముడు ఆనందంతో పరవశిస్తాడు. నాశనమవుతున్నటువంటి జనులను చూచి మీరు ఓర్వలేకపోతున్నప్పుడు, ఆత్మ పరితాపము పట్టలేక వారికి సువార్తను ప్రకటించి వారిని బ్రతికించాలనే ఆవేదనతో మీరున్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. అయ్యో, నాశనమైపోతున్నటువంటి ప్రజలు, వీరందరికీ సువార్త ప్రకటింపబడాలి, వారి చెంతకు సువార్త వెళ్ళాలనేటువంటి ఆవేదన మీలో ఉండి అటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నప్పుడు, సువార్త ప్రకటనకై మీరు బ్రతుకుతున్నప్పుడు మీలోని పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. మీ యందు పరిశుద్ధాత్మ ముద్రింపబడినందుకు దేవునికి సంతోషమే. లేదు, లోకాన్ని చూచి మరలా మీరు మరులు కొల్పబడుతున్నారు, మరలా పాపపు జీవితంలోనికి అడుగులు వేస్తున్నారు, మరలా బురద నటించుకుంటున్నారు, మరలా పాప పంకిలమైనటువంటి జీవితంలోనికి మీరు కూరుకుపోతున్నారు అంటే మీలో దేవుడు పరిశుద్ధాత్మను ముద్రించినందుకు అర్థమే ఉంది చెప్పండి. మీలోనున్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఇక మీకు ప్రయోజనమే ఉంది చెప్పండి. విమోచన దినము వరకు మీలోని రక్షణను కాపాడేవాడు కదా పరిశుద్ధాత్ముడు అంటే. మరి ఆయనను దుఃఖపరుస్తారా? ఆయనకు విరోధముగా తప్పు చేస్తారా? నో, చెయ్యొద్దు. నేనైనా మీరైనా మన యందు ముద్రింపబడిన పరిశుద్ధాత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. వాగ్దానము చేయబడి అనుగ్రహింపబడిన ఆత్మను మనము చాలా జాగ్రత్తగా సంతోషపెడుతూ కాపాడుకోవాలి. అంతటి పవిత్రతను ఈ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత మీరందరూ కాపాడుకుంటారని, పరిశుద్ధాత్మను మీ యందు దేవుడు ముద్రించాడు గనక ఆ పరిశుద్ధాత్మను మీరు సంతోషింపజేస్తారని, సంతోషింపజేయుటకు దేవుని కొరకు బ్రతుకుతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సంగతులను, ఈ గొప్ప సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు వాగ్దానము చేసి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మా యందు ముద్రింపబడి ఉన్నారు. ఆ విషయమును మేము చక్కగా గ్రహించి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మా జీవితకాలమంతయు
యేసుక్రీస్తు ప్రభువు కార్యములను నెరవేర్చుచు మీ కొరకు ఉన్నతముగా బ్రతకటానికి మాకు సహాయమును దయచేయండి తండ్రి. అనేక విషయములలో సాతాను మమ్మను శోధించుచున్నను, మీరు మమ్మను కాపాడుతున్నారు. ఆ శోధనలో పడిపోకుండా మమ్మను పరిరక్షిస్తున్నారు నాయన. మా బలహీన సమయములలో మీ కృప మాకు తోడుగా ఉండి మమ్మను బలపరచుచున్నది తండ్రి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఉద్దేశ్యమే మాలో ఏమాత్రం ఉండకుండా ఆయనను సంతోషింపజేయుటకు, మా యందు ముద్రింపబడిన ఆయనను నిత్యము కాపాడుకొనగలుగుటకు సహాయమును దయచేయమని మిమ్మను హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.